లోపలికి వెళ్ళడం నేను చూశాను. అతను లోపలే ఉన్నాడు. ఉండు, నేను చూస్తాను. విజయ్ ఆ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్ళాడు. సింగపూర్ నేను బాగా వంట పడ్డానుకుంటా నిగనిగలాడుతున్నావు. ఎవరు మీరు? చచ్చిపోయే ముందు నీకు మా బయోడేటా ఎందుకు బేటా? తుమ్ బహుత్ పరేషాన్ కదా. నిన్ను సింగపూర్లోనే చంపిపారేమని మీ అమ్మగారు మమ్మల్ని పంపారు. నిన్ను చంపేస్తే నమ్ముదాం అనుకుంటాను. నన్ను ఎందుకు చంపుతున్నారు? నీ పెళ్ళానికి అపరాధ పరిశోధనలు ఎక్కువయ్యాయి. వద్దు, ఇలాంటివి మానుకో, లేకపోతే నీ మొగుడిని చంపేస్తామని మీ అమ్మగారు, అదే పంకజం గారు చెప్పినా నీ పెళ్ళ వినిపించుకోలేదు. తను కిరణ్ బేడి అనుకుంటోంది. అందుకే నీకు ఈ మరణ దండన. విజయ్ని చంపేశాడా కుమార్? వెలవెల తనకు చచ్చిపోయాడా విజయ్? నేను చేసుకోవాల్సిన విజయ్ని నువ్వు చేసుకున్నావు. నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వదు. ఆంటీకి వ్యతిరేకంగా నడిస్తే ఏం జరుగుతుందో కల్లో చూసావు కదా. ఇది తెలిసి కూడా నీ డిటెక్టివ్ పరిశోధనలు మానుకోకపోతే కల్లో జరిగింది నిజంగా జరుగుతుంది. జాగ్రత్త. దీప్తి, చూసావా నీకోసం ఏం తెచ్చాను? అయ్యా ఎంత బాగుందో బొమ్మ. అమ్మమ్మకి చూపించేస్తాను. వెరీ గుడ్. ఇది కూడా తీసుకెళ్ళు. దీప్తి, ఎవరితో మాట్లాడుతున్నావు? మీరా ధర్మతేజ్ గారు, నమస్కారం. నమస్తే. కూర్చోండి. పర్వాలేదు. ఎలా ఉన్నారు? ఈ వయసులో ఎలా ఉండకూడదో అలా ఉన్నాను. అదేమిటి అలా అన్నారు? ఇంకెలా అనాలో తెలియక.
అవును, సత్యనారాయణ లేడా? ఎవరినో కలవాలని వెళ్ళాడు. ధర్మతేజ్ గారు, మీరు మా ఆయనకి హితులు సన్నిహితులు. ఆ చనువుతో అడుగుతున్నాను, సత్యనారాయణని మరో పెళ్లి చేసుకోమని మీరైనా ఏదో చెప్పొచ్చు కదా. నేనా? జీవితంలో అసలు పెళ్ళే చేసుకోని వాడిని అతన్ని మరో పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వాలా? హా. మీరంటే కొన్ని ఆదర్శాల కోసం చేసుకోలేదు. సత్యనారాయణ స్నేహల పెళ్లికి మీరు ప్రత్యక్ష సాక్షి. నిజానికి ఆ పెళ్లికి మీ ప్రమేయం కూడా ఉంది. మీ మాట సత్యనారాయణ కాదండు, నా మాట కాదనకండి. ఇది చాలా సున్నితమైన విషయం నిర్మల్ గారు. మగాడికి అమ్మ పోతే మరో అమ్మ వస్తుందా? అలాంటిది భార్య పోతే మాత్రం మరో భార్య ఎందుకు రావాలి? సత్యనారాయణ స్నేహ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళ ప్రేమ ఎన్నో అనుభూతుల్ని మిగిల్చింది. వాటిని సత్యనారాయణ అంత తొందరగా మర్చిపోలేడు. అదేమిటి ధర్మతేజ గారు, మీరు కూడా అలా అంటారు? అతని కోసం కాకపోయినా దీప్తి కోసమైనా సత్యనారాయణ మరో పెళ్లి చేసుకోవాలి. అదే మాట. సత్యనారాయణ పెళ్ళంటూ చేసుకుంటే అతని కోసమే చేసుకోవాలి. దీప్తి కోసం చేసుకోవడం ఏమిటి? ఎన్నో ధర్మసూత్రాలు తెలిసిన వారు. మాటల్లో మిమ్మల్ని గెలవగలనా? నిర్మల గారు, ప్రతి మనిషి ఓ పిచ్చితో పుడతాడు, ఆ పిచ్చితోనే బతుకుతాడు. ఎంత ప్రయత్నించినా ఆ పిచ్చిలోంచి బయటపడలేడు. అర్థం కాలేదు. పెళ్లి చేసుకుంటే నా భార్య నా పిల్లలు అనే స్వార్థం వస్తుంది, సమాజ సేవకు అంతరాయం కలుగుతుంది. కాబట్టి పెళ్ళే వద్దనుకున్నాను. ఇది నా పిచ్చి. ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య చనిపోయింది కాబట్టి ఆ స్థానం మరొకరికి ఇవ్వలేకపోవడం సత్యనారాయణ పిచ్చి. అల్లుండే కొడుగ్గా చూసుకుంటూ అతనికి మరో పెళ్లి చేయాలనుకోవడం మీ పిచ్చి. ఎవరి పిచ్చి వారికి ఆనందమైనప్పుడు ఇంకెందులో సలహాలు అవసరమే ఉంది? ఉంది. యవ్వనం మలిమెట్టి మీద శోకిస్తూ అశోకవనంలో కూర్చోవటానికి సత్యనారాయణ సీతమ్మవారు కాదు. నా కూతురు స్నేహకు జన్మ నేనిచ్చాను, బ్రతుకు అతనిచ్చాడు. అలాంటి మంచి మనిషి బతుకు బాధల్లో కష్టాల్లో ఇరుక్కోకూడదు. అందుకే మనుషుల్లో దేవుళ్ళంటి మిమ్మల్ని చేతులు జోడించి అర్థిస్తున్నాను. నా మాట కాదనకండి, అతన్ని మరో పెళ్లికి ఒప్పించండి. నిర్మల గారు, ఏమిటిది? సరే, సమయం సందర్భం చూసి సత్యనారాయణతో నేను మాట్లాడతాను. అమ్మయ్యా, ఈ మాట అన్నారు. నాకు కాస్త నిశ్చింతగా ఉంది. ఏమిటి అంత టెన్షన్గా ఫీల్ అవుతున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా? ఏ టైం ఎంత అయిందో తెలుసా? 6. 5:30కి నా ఫ్రెండ్ని కలుస్తానని మాటిచ్చాను. బాయ్. ఓకే, బాయ్ బాయ్. హాయ్ శిల్ప. రా అశోక్, కూర్చో. మంజు రాలేదా? రాలేదు. నువ్వు ఒక్కదాని వచ్చావా? నేను నా ఫ్రెండ్ కలిసి వచ్చాం. తను పనుందని చెప్పి వెళ్ళిపోయింది. సో నీ కంపెనీ ఇవ్వడానికి నేను వచ్చానన్నమాట. ఎగ్జాక్ట్లీ. శభాష్, టైం బాగా కలిసి వస్తుంది మనకి. హలో, హలో, ఎవరు కావాలి? జ్యోతి వాళ్ళ ఇంట్లో ఉన్న మంజుని కాస్త పిలుస్తారా ప్లీజ్? అలాగేనండి. భలే జోక్లే. ఇంకేంటి? ముందు కూల్ డ్రింక్ తీసుకోండి. నేను తీసుకుంటానులే, నువ్వు తీసుకో. తీసుకుంటున్నానుగా. అశోక్, మంజుకు నువ్వు విడాకులు ఇవ్వడం కాదు, నిన్ను ఈ పరిస్థితిలో అది చూసిందంటే అదే నీకు ఇస్తుంది విడాకులు. హలో, మంజు, నేను సుభాష్ని మాట్లాడుతున్నా. చెప్పు. మంజు, నేను చెప్తే నమ్మలేదు కదా. ఇప్పుడు నువ్వు శివయూ రెస్టారెంట్కి వస్తే నేను చెప్పింది నిజమని నీకే తెలుస్తుంది. ఎంత ట్రై చేసినా మీ అంత స్లిమ్గా అందంగా ఉండలేం కదా. ఇది అన్యాయం, చాలా అన్యాయం. అయ్యో బాబాయ్, నా వల్ల కాదు. చూసావా, వాళ్ళిద్దరికీ ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. అశోక్ ఆ మోజులో పడి నీకు విడాకులు ఇద్దాం అనుకుంటున్నాడు. మంచు, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అవమానపడమే కానీ సాధించేదేమీ ఉండదు. ఏ పని చేసినా ఆలోచన చేయాలి.
మంజు, పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకునే వారికి అన్నీ అనుకూలిస్తాయి. అసలు మీ గొడవలకు కారణం ఏమిటో తెలుసా? నువ్వు అశోక్ ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. వదినా, అశోక్కి కష్టం కలిగేలా నేనేనాడూ ప్రవర్తించలేదు. అశోక్ తొందరపడ్డాడని నువ్వు తొందరపడితే ఎలా? అడ్జస్ట్ అవ్వాలి. వదినా, నేను అశోక్తో ఎంత అడ్జస్ట్ అయ్యానో నీకు తెలీదా? కావాలని అలా ప్రవర్తిస్తున్నాడు. అలా అనకు మంజు. అశోక్ చాలా మంచివాడు, నువ్వు మంచిదానివే. కానీ మీ ఇద్దరి మధ్య సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ తగాదాలు. అంటే అతను నన్ను అనుమానించి అవమానించినా అక్కడే ఉండమంటావా? అశోక్ నిన్ను అనుమానించడం తప్పే, కానీ అతనది కావాలని చేసుండడు. ఎవరో అతని మనసు పాడు చేశారు. అశోక్ చెప్పుడు మాటలు వినవేమిటి? నేను ఎలాంటిదన్నో అతనికి తెలీదా? మనసు మైనం ముద్దలాంటిది. పరిస్థితుల ప్రభావం మనసు మీద బలంగా ఉంటుంది. నేను అశోక్తో మాట్లాడాను. నువ్వు అబార్షన్ చేయించుకున్నందుకు నీ మీద చాలా కోపంగా ఉంది అతనికి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదేనా అని అడిగితే ఏ భార్యనా అపార్షన్ చేయించుకోకుండా ఉంటుందా? వదినా, ఈ మధ్య అశోక్లో చాలా మార్పు వచ్చింది. అతను నన్ను అనుమానించడానికి, విడాకులు అడగడానికి వేరే కారణం ఉంది. అశోక్ దారి తప్పి తిరుగుతున్నాడు. ఆ దారికి నేను అడ్డుగా ఉండడం అశోక్ ఇష్టం లేదు. అందుకే అడ్డు తొలగించడం కోసం అనుమానించాడు. విడాకులు ఇస్తానంటున్నాడు. అసలు ఇంత దాకా ఎందుకు తెచ్చుకున్నావు? ఇందులో నా తప్పే ఉంది. అతను చెడు తిరుగుళ్ళు తిరగడం ఏమిటి, మధ్యలో నన్ను అనుమానించడం ఏమిటి? మంజు, ఏమిటా మాటలు? అవును వదినా, అశోక్కి అతని ఫ్రెండ్ ఎస్ఐ శిల్పకి చాలా దగ్గర పరిచయాలున్నాయి. మంజు, ఆడ మగ స్నేహంగా ఉన్నంత మాత్రాన అనుమానించడం తప్పు. నాదేవి అనుమానం కాదు, నిజం. ఇందుకు ఆధారం ఉందా? వాళ్ళిద్దరూ రెస్టారెంట్ లో కలుసుకుని మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. అఫీషియల్ గా కలుసుకొని ఉంటారు. అంత తెలివి తక్కువగా అనుమానించను వదినా. ఇప్పుడు అశోక్ శిల్ప మా ఇంట్లోనే కాపురం చేస్తున్నారు. అదే నిజమైతే అశోక్ నేను మారుస్తాను. నీకెందుకు వదినా ఆ శ్రమ? శ్రమ కాదు, బాధ్యత. మీ అమ్మగారికి నేను ఇచ్చిన మాట నిలుపుకోవాలంటే మీ బాగోగులు చూసి తీరాలి. నిజాలు తెలుసుకోకుండా నువ్వు అశోక్ను అనుమానిస్తున్నావు అనిపిస్తోంది. లేదు వదినా, అశోక్ మంచివాడు అనుకుని ఇన్నాళ్ళు విడాకులు ఇవ్వడానికి వెనకడాను. కానీ అతని నిజ స్వరూపం తెలిసాక విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మంజు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? తెలుసొదినా, అనుక్షణం అనుమానాలతో బాధపడుతూ బతకడం కన్నా విడిపోయి సుఖంగా ఉండడం మంచిదనిపించింది. విడిపోయి ఎక్కడుంటావు, ఎలా ఉంటావు? నాకు తగిన ఉద్యోగం వెతుక్కొని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను. అంతేగాని ఈ ఇంట్లో ఉండనంటావు. మేము ఇంతమంది ఉండగా నిన్ను హాస్టల్లో ఉండనిస్తావా? ఉండాలి వదినా. ఇప్పటికీ నా వల్ల మీకు చాలా సమస్యలు వచ్చాయి. నేను ఇక్కడే ఉంటే మీకు కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి. అందుకే నేను హాస్టల్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆ ఆడదాని బతుకు చిత్రమైందే కాదు, వక్రమైంది కూడా. లోకంలో ఒక్కో ఆడదానికి ఒక్కో కష్టం. అసలు కష్టాలన్నీ ఆడవాళ్ళకే ఎందుకు వస్తున్నాయి? అది మగవాళ్ళ వల్ల. దుర్గారావు ఇన్నాళ్ళు ఎక్కడున్నాడో ఏం చేశాడో ఇప్పుడున్నట్టుండి ఉరమని పిడుగులా ఊడిపడ్డాడు. సరిహద్దు సమస్యలా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయపడేలా చేస్తున్నాడు. పక్కన ఉన్న పాకిస్తాన్లా వాడి వల్ల ఎప్పటికైనా ఆపదే. గుడ్ మార్నింగ్ మేడం. బ్యాడ్ మార్నింగ్. వెళ్ళిన పని ఏమైందో చెప్పు. కనుక్కున్నాను మేడం. ఆంటీ, ఆ రౌడీ వెధవలు దుర్గారావు ప్రాణం తీసేసి ఉంటే పీడాపోయేది. ఇంతకీ ఆ దుర్గారావు ప్రాణాలు కాపాడిన వీరనారి ఎవరు? ఫేమస్ క్రిమినల్ లాయర్. దుర్గారావును కాపాడి ఆసుపత్రిలో జాయిన్ చేసింది మనందరి శత్రువు లాయర్ భువనేశ్వర్. ఇప్పుడు దుర్గారావు భువనేశ్వర్ అండలోనే ఉన్నాడా? భువనేశ్వర్కి దుర్గారావు ఎవరో తెలియదు. సాటి మనిషిగా కాపాడింది, మానవత్వంతో ఆసుపత్రిలో చేర్చింది. గుడ్డిలో మెల్లంటే ఇదే. చెడ్డ టైంలో మంచి టైం అని మొన్నో జ్యోతిష్కుడు చెబితే ఏమిటో అనుకున్నాను. ఇదేలా ఉంది. కుమార్, ఆ భువనేశ్వరికి ఏదీ తెలియకూడదు. ఈలోగా ఆ దుర్గారావు సంగతి చూడాలి. భువనేశ్వర్కి ఏమిటి? ఆ దుర్గారావు సంగతి మాకు మాత్రం ఏం చెప్పావు నువ్వు? ఆంటీ, ఊరు మొత్తం నిన్ను చూసి భయపడతారు.
నువ్వు ఆ దుర్గారావుకి భయపడతావేంటి? నేనెవరికీ భయపడలేదు. అందరూ నాకు భయపడాల్సిందే. అలానే ఊరికే నోడుతా అంటే సరిపోతుందా? నీ గుండెల్లోని భయం కళ్ళల్లో తెలుస్తోంది. ఇంతకే ఆ దుర్గారావు ఎవరు? స్వీటీ, అధిక ప్రసంగం అదన ప్రసంగం వద్దు. ఆ దుర్గారావు ఎవడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించొద్దు. అలా ప్రయత్నిస్తే దుర్గారావుకే కాదు, వాడి పేరెత్తిన వాళ్ళకు కూడా ఆపదే. అంటే నాకు కూడా ఆపదేనా? అవును. మళ్ళీ ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? లోపలికెళ్ళు. ఏమిటో నాకు కూడా చెప్పని రహస్యాలు. ఒక్కరితో ఉన్నప్పుడే అది రహస్యం. ఇద్దరు ముగ్గురికి తెలిసినప్పుడు అతి రహస్యం బట్టబయలు. ఏమంటావు కుమార్? యు ఆర్ రైట్ మేడం. ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఎందుకంటే నేను పంకజాన్ని.